అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు స్వీట్స్, బుధవారం అంటే స్వీట్స్. ఇది చాలా 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 ఫాస్ట్ గా ఈజీగా చేసే స్వీట్, అది కూడా రవ్వ లడ్డు. అయితే రవ్వ లడ్డు పాకం పట్టాల్సిన అవసరం లేదు, మనం అలాగే అన్ని కలిపి కుక్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కావాలంటే మీరు నేను చూపించిన విధానంగా ఈరోజు సింపుల్గా చేసేయండి, మీకు చక్కటి ఎక్సలెంట్ అయిన రవ్వ లడ్డు వస్తుంది. ఫస్ట్ గా మనము ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఎక్స్ట్రాగా సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని నేను ఫస్ట్ గా కొద్దిగా నెయ్యి వేసుకుని వీటిని లైట్ గా రోస్ట్ చేస్తాను. ఈ రోస్ట్ చేయటం వల్ల ఏమవుతాయంటే, ఇప్పుడు ప్రస్తుతం మీరు పచ్చిగా ఈ సగ్గుబియ్యం తింటే కొంచెం మధ్యలో మనకి గట్టిగా కొంచెం సాఫ్ట్ గా అలా తగులుతుంది. కానీ అదే మనము కొద్దిగా నేతిలో వేయించి తిన్నామనుకోండి, కట్ట కట్ట కట్టలాడిపోతుంది. సో మరి ఇప్పుడు ఈ పాన్ లో కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా నెయ్యి వేసుకొని చూడండి. నేను ఇంకా నమ్ముతున్నాను, అదొకలాగా గట్టి గట్టిగా ఉంది, తీసేయటమే. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవి ఇందులో వేసేసి స్లోగా ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఈ సగ్గుబియ్యాన్ని ఫస్ట్ వేయించుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెడదాం. కొంచెం ఇవి వేగుతున్నాయి చూడండి, ఇవి కాస్త వేగుతున్నప్పుడే మనం ఇందులో క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను. సో ఇవి కూడా దీంతో పాటు మనం వేగనిద్దాం, ఎందుకంటే మనకి ఈ క్యాష్యూ నట్స్ టూ మచ్ కలర్ రాకుండా ఉండాలి. అందుకనే సగ్గు బియ్యంతో పాటు లైట్గా కలర్ వచ్చేంత వరకు దీంతో పాటే వేగనిస్తాను. యూజువల్గా మనము మామూలుగా రవ్వ లడ్డూలు చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, మనము ఈ కాజు పప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ నేతిలో వేయించుకుని పక్కన పెట్టి లడ్డు కట్టేటప్పుడు అందులో వేసుకుని మధ్యలో వచ్చేటట్టు చూస్తాం కదా. అయితే ఈ కాలంలో పిల్లలు ఈ కాజు పప్పు స్వీట్లలో ఉందనుకోండి తీసి పక్కన పెడతారు, అదే కిస్మిస్ వేసామనుకోండి స్వీట్స్లలో అవి కూడా తీసి పక్కన పెడతారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలా గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసేయండి, సింపుల్గా వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతాయి తెలియకుండా. సో పల్లీలు కావాలంటే ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసుకుని ఇలాగే కొద్దిగా వేయించుకుని అవి కూడా మిక్సీ పట్టేశారనుకోండి, హ్యాపీగా పిల్లల కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇంకొంచెం వేగనిద్దాం, కావాలంటే కాస్త మనం ఒకటి తీసుకొని కూడా తిని చూడొచ్చు. మనం ఫస్ట్ పచ్చివి ఎలా తిన్నామో అలా అస్సలు ఉండదు, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇంకొంచెం రావాలి, సో ఇంకొంచెం వేగనిస్తాను. నేను ఇవి వేయించేసుకున్నాను, అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అవి. కొంచెం ఒక్కటి ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఫస్ట్ కన్నా. ఇందులో ఇప్పుడు కాస్త ఓట్స్ కూడా వేసేస్తున్నాను. ఇదే నెయ్యి మనకి రోస్ట్ చేయడానికి సరిపోతుంది. ఈ ఓట్స్ కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా రోస్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ని నల్లగా అవ్వనీయకుండా చూసుకోండి, లేదంటే ఒకటి చేసుకోండి. మీకు ఎలా ఈజీ అయితే మీరు అలా రోస్ట్ చేసుకోండి. నేను ఇది కంఫర్టబుల్, సో నేను ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఓట్స్ కూడా కొంచెం మనకు క్రిస్పీగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఓట్స్ని కూడా కాస్త వేగనిద్దాం. ఓట్స్ కూడా వేగిపోయాయి, అలాగే మిగతావి కూడా చూడండి, మరీ ఎక్కువగా కలర్ రాలేదు, అలా అని మరీ లైట్గా కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇవి సగ్గుబియ్యం మీరు తిన్నారు అనుకోండి చక్కగా కటకటలాడుతుంది. సో ఇప్పుడు స్టవ్ మీరు స్లోగా పెట్టేసి ఇవి మనం ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాం. అలాగే ఇందులోనే మరి కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం ఎక్కువ కాదు, నెయ్యి వేసుకుని ఇందులో మనం ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ ఇది కూడా తగినంత మీరు వేసుకోండి. లేదు మీకు ఎక్కువగా సగ్గుబియ్యం ఓట్స్ కావాలి అని అంటే ఎక్కువగా సగ్గుబియ్యం అంటే 1 కప్ అది తీసుకొని ఇది 1/2 కప్ తీసుకోండి. ఇది కూడా నేను ఒక 1 కప్ రవ్వ వేసేసి ఇది కూడా స్లోగా మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. అప్పుడే మనకి పచ్చివాసన పోయి చూడటానికి మన లడ్డు కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ ఉంటేనే టేస్ట్. మరీ డార్క్ గా రోస్ట్ చేయకండి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మరొక 2 to 3 minutes పడుతుంది ఇవి రోస్ట్ చేయడానికి. మరి చూడండి మన రవ్వ కూడా చక్కగా కలర్ వచ్చేసింది, లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఎక్కువగా మీరు ఈ కడాయిలో పెట్టేశారనుకోండి ఇంకా ఎక్కువగా కలర్ వచ్చేస్తుంది. సో వెంటనే మనం ఇందులో వేసేద్దాం. అలాగే ఇదే పాన్ లో మరి ఇక్కడ నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది, మీరు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను.
మరి ఈ పచ్చి కొబ్బరిని మనము పాకం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇవి పచ్చిగా వేసామనుకోండి తొందరగా పాడవుతుంది. పచ్చి కొబ్బరి కొంచెం పాడైందనుకోండి మన స్టమక్ అప్సెట్ అయిపోతుంది. సో కంపల్సరీగా పచ్చి కొబ్బరి ఇలా మీరు సున్నుండల్లాగా కడుతున్నారనుకోండి నెయ్యి వేసి కొంచెం తప్పకుండా వేగనివ్వండి. ఆ తర్వాత మీరు వాడుకోండి. లేదంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి తురుముని మీరు వాడుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా మనం లైట్గా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం తడి ఉంటుంది. ఆ తడి పోయేంత వరకు మనం లైట్గా ఇది వేగనిద్దాం. మన కొబ్బరి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఈ కొబ్బరిని స్టవ్ కట్టేసి ఇందులోనే పెడతాను. వేడిగా ఉందనుకోండి ఇంకా కలర్ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి, పక్కన పెట్టేసుకోండి. లేదంటే ఇప్పుడు మనము ఏవైతే ఇవన్నీ వేయించి పెట్టుకున్నామో ఇవి ఇప్పుడు మనం చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకుందాం. రవ్వతో పాటు ఈ రవ్వని కూడా మనం గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇది ఇందులో వేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకొని ఫస్ట్ ఇది ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మన కొబ్బరి కూడా చక్కగా వేగిపోయింది. ఇది కూడా నేను ఇందులో వేసేసి దీంతో పాటు మనం గ్రైండ్ చేసుకుందాం. ఒక రౌండ్ అయితే నేను ఇక్కడ గ్రైండ్ చేసేసాను. చూడండి ఇలా కొంచెం బరుకుగా ఉంది, మరీ బరుకుగా లేదు, అలానే మరీ ఫైన్ గా కూడా లేదు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ లో నేను ఇప్పుడు ఇక్కడ తగినంత షుగర్, మీకు స్వీట్నెస్ కి ఎంత కావాలో దానికి తగినంత మీరు షుగర్ వేసేసేయండి. లేదంటే మీరు బెల్లం కావాలంటే కూడా బెల్లం వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో తగినంత షుగర్ వేసి ఇది కూడా కొంచెం కోర్స్ గా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేద్దాం. అయితే ఇది గ్రైండ్ చేసేటప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్రీడియంట్స్ మొత్తం చల్లారిపోవాలి. అప్పుడే మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది, లేదంటే వాటర్ వచ్చేస్తుంది. సో ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇది కూడా రెడీ, చక్కగా షుగర్తో గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా మన ఈ మిక్స్చర్లో మొత్తం. సో ఇప్పుడు మీరు కావాలంటే అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చేసుకోండి. కొంచెం స్వీట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు ఇంకా లడ్డు కట్టడం మొదలెట్టచ్చు. మొత్తం తీసేసేయండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నారనుకోండి, మనం నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి కదా, ఈజీగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మెల్లిగా షుగర్ మొత్తము మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. ఒకసారి టేస్ట్ చెక్ చేస్తే సరిపోతుంది. పొడి ప్రసాదం ఉంటుంది కదా, సత్యనారాయణ వ్రతంకి చేస్తారు, అలా అనిపిస్తుంది. కలుపుతూ ఉండి తింటూనే ఉన్నాను. మరి ఇది మంచిగా మిక్స్ చేసేసాను. అలాగే మరి మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోకూడదు, స్వీట్స్ అనగానే యాలకుల పొడి కొంచెం ఎక్కువగా మొత్తం వేసేసి ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా మనం లడ్డూలు కట్టటమే, అంతే సింపుల్. ఇప్పుడు కొంచెంగా ఇలాంటిది మీరు కావాలంటే ఎక్కువగా గ్రైండ్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసి కొంచెం కూడా కట్టుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. లేదంటే ఒకటేసారి అన్ని లడ్డూలు కట్టుకుని మీరు బయట పెట్టుకొని కూడా సింపుల్గా ఈ లడ్డూలు ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇది చాలా ఎక్కువగా ఉంది, నేను కొంచెం మిక్చర్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిని నేను లడ్డూలు కట్టుకుంటాను. ఇందులో అన్నీ మిక్స్ అయిపోయాయి. చూడండి, సగ్గుబియ్యం కూడా చక్కగా గ్రైండ్ అయిపోయాయి. ఎందుకు అంటే మంచిగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం కూడా ఇందులో కలిసిపోయాయి. అయితే నెయ్యిని కొంచెం వేడి చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం చలికాలంలో మనకి ఈ లడ్డూలు చక్కగా గట్టిగా పట్టేసుకుంటాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని లడ్డు కట్టేద్దాం. ఒక్కసారి మిక్స్ చేసేసి కొంచెం కరిగించుకున్నారనుకోండి, మనకి మరీ ఇట్లా గట్టిగా ఉండదు. చూడండి, 2 టీ స్పూన్లు దీనికి వచ్చేసింది. ఇప్పుడు మీరు కావాలంటే ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ లేదంటే కిస్మిస్ ఇవన్నీ కూడా మీరు వేసుకొని లడ్డు కట్టుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని కట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పొడిగా ఉన్న మీకు చల్లారిన తర్వాత నెయ్యి గట్టి పడిపోయి లడ్డూలు కూడా గట్టిగా అవుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులో నుంచి పిల్లలు ఏది వేరి పారేయలేరు, అన్నీ ఇందులోనే మిక్స్ అయిపోయాయి. సో రెడీ మన ప్లేట్లో. అలాగే మిగతాయి కూడా లడ్డు కట్టేద్దాం. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇవి మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 days వరకు కూడా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు, ఏం అవ్వవు. ఎందుకంటే ఇవి మనము
నెయ్యి వేసుకొని చక్కగా ఇలా కట్టుకున్నాం కాబట్టి ఏం అవ్వదు. లడ్డూలు రెడీ, ఒక 2-3 రెడీ అయిపోయాయి. ఇలాగే తినేయచ్చు. కొంచెం చల్లారిన తర్వాత మీరు ఎంజాయ్ చేసుకోండి చేసేసి. మరి ఇప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది, చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుంది, ఎందుకంటే నెయ్యి గట్టిపడాలి కదా. కొబ్బరి ఫ్లేవరు, ఓట్స్ ఫ్లేవరు, తర్వాత అసలు ఇది రవ్వతో చేసామా అని అనిపిస్తుంది. ఎక్కువగా సగ్గుబియ్యం వేశాను. సగ్గుబియ్యం కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం గ్రైండ్ అవ్వకుండా అవి కాస్త ఆ క్రంచీ టేస్ట్ వస్తుంది. ఇది సూపర్ యమ్మీ టేస్టీ ఇన్స్టంట్ చేసుకునే లడ్డూలు. మరి చూసారు కదా ఈరోజు మన సింపుల్ అయిన రవ్వతో సగ్గుబియ్యము, కొన్ని ఓట్స్, మీకు ఇంకా కావాలంటే పల్లీలు, నువ్వులు అన్నీ వేసుకుని కూడా ఇలాంటి లడ్డూలు చేసుకోవచ్చు. మరి సూపర్ మామ్స్ అందరూ రెడీయా ఈ సింపుల్ అయిన లడ్డు చేయడానికి? వెంటనే చేసేసి పిల్లలకి చక్కగా హెల్దీగా ఇవ్వండి. మీరు కూడా ఒక్కటి తినేసేయండి, ఎనర్జీ వచ్చేస్తుంది. ఇన్స్టంట్ రవ్వ లడ్డు తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వేసుకుని 1 నిమిషం పాటు స్లో ఫ్లేమ్ లో కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కాజు కూడా వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేగనివ్వాలి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఓట్స్ కూడా వేసుకొని మరొక నిమిషం అన్ని మంచి రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి మార్చుకుని ఇప్పుడు మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసి డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నెయ్యిలో వేయించి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని వేసుకుని అలాగే తగినంత షుగర్ కూడా వేసుకుని కొంచెం ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని ప్లేట్ లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసి తగినంత నెయ్యి వేసుకుని లడ్డూలాగా కట్టుకొని చల్లారిన తర్వాత వారం రోజుల పాటు పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో రేపు థర్స్డే స్నాక్ డే.